సెల్లో వేసినట్టుగానే ఉంది ఈ సంపాదన. ఇది కష్టము, వీరి జీతము, వీరి ఉద్యోగము, వీరి పాడి పంట, వీరి బలము, లేదా వీరి డబ్బు, ధనము, ధాన్యము, ఆస్తి, అంతస్తులు, మరి ఏదో సంపాదించి ఒక స్థాయికి మానవుడు వెళ్ళాలనుకుంటున్నారు. కానీ అయితే కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఎంత సంపాదించిన, రోజంతా కష్టపడి సంపాదించిన, వారమంతయు కష్టపడి సంపాదించిన, నెలంతయు కష్టపడి సంపాదించిన, సంవత్సరమంతయు కష్టపడి సంపాదించిన అప్పులు తీరడం లేదు, ఆకలి తీరడం లేదు, దాహము తీరడం లేదు, సరైన వస్త్రములు దొరకడం లేదు, ఒక సరైన స్థలము లేదు, ఇల్లు వాకిలి లేదు. ఎప్పుడు చూసినా జీవితాలు అదో రకమైన విధానంతో అలలాడుతూ కొట్టుమిట్టాడుతూ ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఏంటి అసలు ఈ పరిస్థితి అని అర్థం కాని పరిస్థితులు ఉంటూ పైపెచ్చు వారి యొక్క సొంత జ్ఞానము ఉపయోగించి వారి యొక్క సొంత బుద్ధిని కలిగి ఏదో పొందాలని ప్రయాసపడుతున్నారు చాలా మంది. అయితే వారి ప్రయాస వ్యర్థమైపోతా ఉంది. ఎందుకు వ్యర్థమైపోతుందంటే అందులో ఆశీర్వాదం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చక్కగా వినండి. ఆశీర్వాదం లాగా నీ ఆహారమునకు, లేదా నీ పానీయమునకు, లేదా నువ్వు చేసే కష్టమునకు, లేదా నువ్వు చేసే ఉద్యోగంలో, నేను చేసే లేదంటే పొందే జీతంలో, లేదా నీ పాడి పంటల్లో, నీ సంతానంలో దేవుని యొక్క ఆశీర్వాదము మరి ఎప్పుడు ఉంటుందంటే, లేదా ఆశీర్వాదం ఎప్పుడు కోల్పోతావంటే, ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు